కూటమి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని కంపెనీలకు భూములు ఇవ్వటం ద్వారా ఏపీలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని రీజియన్లుగా చేసి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 2026లో డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్స్లు వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక చరిత్ర ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేసాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర. గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి. 99 పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం. ఆర్సీఆర్ మిత్తల్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు. ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో ₹5 గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. ఎక్కడా లేదు ఇలాంటిది. 1.5 మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నామో ఇది అమలు చేస్తే తప్పకుండా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం. ఇప్పటికే 2 కంపెనీలు వచ్చాయి. రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం.